తెలంగాణ మత్స్యరంగం చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవబోతుంది. మన రాష్ట్రపు జలసిరి ఇప్పుడు ఖండాంతరాలు దాటనుంది. రంగారెడ్డి జిల్లా కోహెడ వేదికగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. 47 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పూర్తి ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఈ భారీ ప్రాజెక్టు విశేషాలను ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లాలోని కోహిడ స్థానిక వ్యాపారులు మత్స్యకారులకు అవకాశాల అద్భుత వేదిక కానుంది. గ్రామంలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ దక్షిణ భారతదేశంలో సౌకర్యాలు, ఆధునికత, ప్రమాణాల పరంగా ప్రత్యేకత కలిగిన ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు స్థలాన్ని మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారులు నిర్మాణ ప్లానింగ్ వివరాలను మంత్రికి వివరించారు. ఆయన ప్రాజెక్టు మరింత సమర్థవంతంగా స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే మార్గాలను సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల్, ఐఏఎస్ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ, కులశేఖర్, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ పూర్తి ఎయిర్ కండిషన్ సౌకర్యంతో ఉండబోతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి దుర్వాసన సమస్యలు లేకుండా స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగవని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫిష్ మార్కెట్ ని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా చిన్న అంటే చాలా మంది కొంత అపోహ ఉంటుంది, చేపల మార్కెట్ కదా వాసన వస్తుంది. ఇది టోటల్లీ ఎయిర్ కండిషన్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో మన గోదావరి కృష్ణా జలాలు 26,000 చెరువులో ఉన్నటువంటి చేపల్ని ఆ డ్రెస్ కోడ్ చేసి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో పంపించే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. దీనికి దాదాపు గోదావరి, కృష్ణా నదులు సహా రాష్ట్రంలోని 26,000 నీటి వనరుల్లో లభించే చేపలను ఈ మార్కెట్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేయబోతున్నట్లుగా చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి 47 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు కూడా ప్రభుత్వం కేటాయించడానికి సిద్ధంగా ఉందన్నారు. మార్కెట్ నిర్మాణం 2027 మార్చి వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు తెలంగాణ ఫిషరీస్ రంగానికి నూతన ప్రాణాన్ని నింపే అద్భుతమైన రూపకల్పన. నూతన జీవనాన్ని అందిస్తూ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ, ఎగుమతుల రంగాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లింది. స్థానిక వ్యాపారులు, మత్స్యకారులు, యువతకు అవకాశాల వేదికగా నిలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా కీలకంగా మారనుంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, సముద్ర వనరుల సమర్థవంతమైన వినియోగానికి గొప్ప మార్గదర్శకంగా మారనుంది.